ఇక ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విశాఖ పరిసర ప్రాంతాలలో సీఎస్ భారీ ఎత్తున అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మూర్తి చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. మూర్తి ఆరోపణలు నిరాధారమని, వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తానని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులిస్తూ తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే సీఎస్ జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకుని మీడియా సమక్షంలో క్షమాపణలు చెబుతానని మూర్తి పేర్కొనడంతో ఈ వివాదం ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు. తన ఆరోపణలపై సీఎస్ చట్టబద్ధంగా తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. మే 13, 20 తేదీలలో విశాఖపట్నం వచ్చినట్లు సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారని, మే 9న ఆయన విశాఖకు ఎందుకు వచ్చారో చెప్పాలని మూర్తి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం రాష్ట్రంలో 26 జిల్లాలుండగా సీఎస్ ఉత్తరాంధ్రకే రావడంలో అంతర్యం ఏంటని మూర్తి ప్రశ్నించారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో సుమారు 700 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఆయన అన్నారు. ఇక జీవో 596 ద్వారా వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని మూర్తి ఆరోపించారు. సీఎస్ కుమారుడి ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం జరిగిందన్నారు. ఈ స్కామ్ లో ఐఏఎస్లు, వైసీపీ నేతలే ప్రధాన పాత్రధారులని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్లను సీఎస్ రద్దు చేయగలరా అని మూర్తి ప్రశ్నించారు. పేదల అసైన్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా. నేను భోగాపురం, పూసపాట్రేగ, ఆనందపురం, పద్మనాభం ఇవి ఉదాహరణకి మేము చెప్పాం. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ మీరు జారీ చేశారు రైతులకి. ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్, భూమి వాళ్ళ దగ్గరే ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు? లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా? ఎవరైనా కొనుగోలు చేశారా? కొనుగోలు చేస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇది పేదల ప్రభుత్వం, పేదల భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎస్సీ, బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చేయి మారిపోయినాయా? ఎవరైనా కొనుగోలు చేశారా? నిజంగా వీళ్ళే లబ్ధిదారులా? ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా? ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా? భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా? లేదంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు? దేనికోసం అమ్మారు? వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా? మాకు జవహర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కోపం ఏమీ లేదు. చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అమితమైనటువంటి గౌరవం ఉంది నాకు. మేం బాధపడేది, మా ఆవేదన పేద రైతుల అసైన్ ల్యాండ్స్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 ఏళ్లు గడిచిన తర్వాత
ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న తరుణంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జీవో 596 తీసుకొచ్చి వేల ఎకరాలు పేదల ఎస్సీ ఎస్టీ భూముల్ని బీసీ భూముల్ని వీళ్ళు దోచేసుకున్నారన్నది మా ఆవేదన. దానికి మీ సహకరించి మీ సుపుత్రుని పెట్టి మీ సుపుత్రుని ముఠా కూడా దాంట్లో మీ యొక్క పేరును ఉపయోగించుకొని దోచేశారన్నది మా యొక్క ఆరోపణ. రైతు చేతిలో భూములు ఉన్నాయని అనుకుంటారు కదా మీరు. రైతు చేతుల్లో రైతు పేరు మీద భూమి లేదని నేను బాటంగా చెప్తా ఉన్నాను. భూమి వీళ్ళు లాగేసుకున్నారు. బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి కింద స్థాయి రెవెన్యూ అధికారుల్ని ఎంఆర్ఓలు కూడా నేను త్వరలో పేర్లు కూడా వెల్లడిస్తా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో కూడా. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్డ్ భూముల్లో జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ మీరు విచారణకు ఆదేశించండి. నేను పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.